బుజ్జి పన్నుల బాదం పాల వ్యాపారం. ఉదయం 10 గంటలు. రచ్చబండ దగ్గర తుని పిచ్చుక చోటు చిలుక మాట్లాడుకుంటున్నారు. అక్కడికి చిచ్చుకాకి చేతిలో ఒక పెద్ద స్వీట్ బాక్స్ పట్టుకుని స్టైల్గా నడుచుకుంటూ వచ్చింది. హలో తుని, హలో చోట, ఇవిగోండి స్వీట్స్ తీసుకోండి. నా ఆనందాన్ని మీతో పంచుకుందామని వచ్చాను. ఏంటి చిచ్చు, స్వీట్స్ పంచుతున్నావు? ఏమైనా లాటరీ తగిలిందా? చిచ్చుకాకి గర్వంగా. లాటరీ కంటే పెద్దదే తుని. మా చిన్నుగాడికి సిటీలో ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నెలకు 25,000 జీతం. సూట్ వేసుకొని టై కట్టుకొని ఆఫీస్కి వెళ్తాడు నా కొడుకు. అవునా చిచ్చు, చాలా సంతోషం. వాడికి జాబ్ వచ్చినందుకు కంగ్రాట్స్. కానీ మా పన్నుకి బుజ్జికి ఇంకా ఎక్కడా ఉద్యోగం రాలేదు. ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా రిజెక్ట్ చేస్తున్నారు. చిచ్చుకాకి వెటకారంగా నవ్వుతూ, ఎలా వస్తుంది చోట? ఉద్యోగం రావాలంటే టాలెంట్ ఉండాలి. మా చిన్నుగాడికి ఉన్నంత బుర్ర మీ పిల్లలకి ఎక్కడుందంట? డిగ్రీ పాస్ అవ్వగానే సరిపోతుందా? ఆయన నేను ఆ కాలేజీ ప్రిన్సిపల్ని కదా, నా రికమెండేషన్తో వాడికి జాబ్ ఇప్పించేశాను. మీ పిల్లలకు దిక్కెవరు? పాపం రోడ్ల మీద గాలికి తిరగాల్సిందే. సరిగ్గా అప్పుడే ఇంటర్వ్యూకి వెళ్లి నిరాశగా తిరిగొస్తున్న బన్ను బుజ్జి ఆ మాటలు విన్నారు. బన్నుకి కోపం నశాలానికి అంటుకుంది. అంటే మీ వాడికున్నది టాలెంట్ కాదు, కాపీ కొట్టే టెక్నిక్. ఎగ్జామ్ లో నా పేపర్ చూసి రాశాడు. నీ పలుకుబడితో వాడు పాస్ అయ్యాడు. అంతేకాని వాడికి సొంతంగా ఒక అప్లికేషన్ ఫామ్ నింపడం కూడా రాదు. ఏయ్ పండుగ, నోరాదుపులో పెట్టుకోరా. కాపీ కొట్టాడో ఇంకేం చేశాడో, వాడి చేతిలో ఇప్పుడు ఆఫర్ లెటర్ ఉంది. మీ చేతిలో ఏముంది చెప్ప? డిగ్రీ సర్టిఫికేట్లు పట్టుకుని ఊర్లో ఈగలు తోలుకోండి. మీకు జాబ్ వచ్చేది లేదు, మీరు బాగుపడేది లేదు. దేనికైనా అదృష్టం పలుకుబడి ఉండాలి. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, మేం కష్టపడి చదివామాంటి. మాకేదో ఒక రోజు ఖచ్చితంగా మంచి రోజు వస్తుంది. మమ్మల్ని ఇలా అవమానించకండి. అవమానం కాదు బుజ్జి, నిజం చెప్తున్నాను. కావాలంటే మా చిన్నుగాడి ఆఫీసులో ప్యూన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయట. నా కొడుకు చెప్పి మీకు ఇప్పిస్తానులే. వెళ్ళి వాడికి టీ కాఫీలు ఇస్తూ బతకండి అని గట్టిగా నవ్వుకుంటూ వెళ్లిపోయింది. చిచ్చుకాకి మాటలకు బన్ను బుజ్జి ఇద్దరూ బాగా బాధపడ్డారు. తుని ఇంటికెళ్లి డల్గా కూర్చున్నారు. బుజ్జి ఏడుస్తోంది. అమ్మా, చిచ్చు ఆంటీ అన్న మాటలన్నావు కదా, ఎంత ఘోరంగా మాట్లాడింది. మనకు పలుకుబడి లేదు కాబట్టి మనకు బతికే హక్కు లేదా? చదువుకున్న చదువుకి విలువే లేదా? అవును మమ్మీ, నాకు చాలా కోపంగా ఉంది. ఆ చిన్నుగాడు రేపటి నుండి సూట్ వేసుకుని మన ముందు తిరుగుతుంటే నేను తట్టుకోలేను. నాకేదో ఒక జాబ్ కావాలి. నెలకు 10,000 వచ్చినా పర్లేదు. బుజ్జి, బన్ను, ఏడవకండి. ఆ చిచ్చుకాకి పొగరెక్కువ. దాని మాటలు పట్టించుకోకండి. అయినా డిగ్రీ చదివిన వాళ్ళంతా ఉద్యోగాలే చేయాలని రూల్ ఎక్కడుంది? అవునరా, ఎవడి కిందనో బానిసలా పనిచేయడం కంటే మనకి మనమే బాస్లా బ్రతకడం ఎంతో గొప్ప. మనలో ఉన్న టాలెంట్ ని మనం ఎందుకు వాడుకోకూడదు? బాస్లా బతకడమా? ఎలా మమ్మీ? వ్యాపారం చేయాలంటే లక్షల్లో డబ్బులు కావాలి. మన దగ్గర చిల్లికవ్వలేదు కదా. లక్షలక్కర్లేదు బన్ను. చిన్న ఆలోచన, కొంచెం కష్టం ఉంటే చాలు. నేను చోటు మొన్ననే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎండాకాలం వచ్చేస్తుంది, ఎండలు మండిపోతున్నాయి. మనం ఒక మంచి బాదం పాలు వ్యాపారం ఎందుకు మొదలు పెట్టకూడదు? బాదం పాలా అంటే ఆ రోడ్డు మీద పండ్ల మీద అమ్ముతారు కదా, అదా అమ్మా? అవును బుజ్జి, కానీ మన మమ్మీ బాదం పాలు మామూలుగా ఉండవు. స్వచ్ఛమైన పాలు, అసలైన బాదం పప్పు, పిస్తా, కుంకుమ పువ్వు వేసి మనం ఇంట్లోనే తయారు చేద్దాం. స్వచ్ఛతుంటే జనాలు ఖచ్చితంగా వస్తారు. బన్ను చిలుక నాలుక తడుపుకుంటూ, వావ్, బాదం పాల వింటుంటేనే నోరొస్తుంది. అంటే నేను రోజు బాదం పాలు ఫ్రీగా తాగొచ్చన్నమాట. ఐ మీన్, ఒరేయ్, నువ్వు ఫ్రీగా తాగడానికి కాదు, కస్టమర్లకి అమ్మడానికి. మీరిద్దరూ చదువుకున్న వాళ్ళు. వ్యాపారం ఎలా చేయాలో, జనాలతో ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు. మేము వంట పని చూసుకుంటాం, మీరు అమ్మే పని చూసుకోండి. ఏమంటారు? సూపర్ ఐడియా అమ్మా. ఆ చిచ్చు ఆంటీ ముందు మనమేంటో నిరూపించుకోవాలి. రేపే మనం బండి పెట్టున్నాము. మరుసటి రోజు ఉదయం ఊరి సెంటర్లో రచ్చబండ పక్కన ఒక చిన్న తోపుడు బండిని అందంగా అలంకరించారు. దానికి బుజ్జి పన్ను స్పెషల్ బాదం మిల్క్ అని ఒక పెద్ద బోర్డు పెట్టారు. బండి మీద పెద్ద మట్టి కుండలో వేడివేడి బాదం పాలు మరుగుతున్నాయి. చల్లటి పాల కోసం పక్కన ఐస్ బాక్స్ పెట్టారు. అబ్బా, ఈ కుంకుమ పువ్వు వాసన భలే వస్తుంది. బుజ్జి, ఒక గ్లాస్ నాకివ్వు, టేస్ట్ చూసి చెప్తాను. నో టేస్టింగ్ రా పనుక, ముందు పోనీ అవ్వాలి. సరిగ్గా అప్పుడే ఆఫీస్కి వెళ్తున్న చిన్ను కాకిని కారులో ఎక్కించుకుని చిచ్చుకాకి అటుగా వచ్చింది. బండిని చూసి ఆగిపోయింది. హే, ఏంటిది? బండి పెట్టారా? బోర్డు చదివి గట్టిగా నవ్వుతూ, బాదం పాల
ఏంటితనే చివరికి నీ కూతుర్ని ఈ పండుగ రోడ్డు మీద పాలమ్మే వాళ్ళని చేసావా ఏంటి? చిన్నుకాకి సూట్ వేసుకుని కళ్ళద్దాలు పెట్టుకుని, హలో బన్ను, ఏంటి బ్రో ఈ కర్మ? నిన్న మొన్నటి వరకు నాతో పాటు బెంచ్ మీద కూర్చున్నావు, ఈ రోజేంటి గరిట పట్టుకుని పాలు కలుపుతున్నావు? నా ఆఫీస్ లో ప్యూన్ పోస్ట్ ఖాళీగా ఉంది, వస్తావా? నీ ప్యూన్ పోస్ట్ నీ దగ్గరే ఉంచుకోరా చిన్నుగా. నువ్వు నెల మొత్తం కష్టపడితే వచ్చే జీతం నేను ఒక్క రోజులో సంపాదిస్తాను చూడు. ఇది నా సొంత బిజినెస్. ఇక్కడ మేమే రాజులం, మేమే మంత్రులం. ఆహా, పాలమ్మేవాడు రాజైపోతాడా? డిగ్రీలు చదివి పాలమ్ముకోవడం ఒక బతికేనా? మీ పరువు గంగలో కలిసిపోయింది. ఆ చదువుకయ్యే ఖర్చు దండగా. నా కొడుకుని చూసి నేర్చుకోండిరా. ఏసీ ఆఫీసులో తిరుగుతున్నాడు, మీరేమో ఈ ఎండలో మాడిపోతున్నారు. ఎవరొస్తారా మీ బండి దగ్గరికి? మురికి బండి. చిచ్చు ఆంటీ, ఏ పనైనా పనే. కష్టపడి నిజాయితీగా సంపాదించడంలో తప్పులేదు. మా బండి గురించి మీరు కామెంట్ చేయకండి. దయచేసి ఇక్కడ నుండి వెళ్ళండి. వెళ్తాం. సాయంత్రం కల్లా ఒక గ్లాస్ పాలు కూడా అమ్ముడుపోక మీరే ఆ పాలు తాగి ఏడుస్తూ ఇంటికి వెళ్తారు చూడు. పదరా చిన్నగా, ఆఫీస్కి లేట్ అవుతుంది. చిచ్చుకాకి వెళ్ళిపోయింది. చిచ్చుకాకి మాటలకు బన్నుకి కసి పెరిగింది. ఎలాగైనా బిజినెస్ సక్సెస్ చేయాలని నిర్ణయించుకున్నాడు. గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. రండి బాబు రండి, ఈ ఎండలకి చల్లటి అమృతం, మెదడుకు బలం, శరీరానికి చలవ. స్వచ్ఛమైన బాదం, పిస్తా, కుంకుమ పువ్వుతో చేసిన రాజ్మహల్ బాదం పాలు, డిగ్రీ పాస్ అయిన చేతులతో కలిపిన పాలు. రండి, తాగండి, ఎంజాయ్ చెయ్యండి. బన్నుగాడి డైలాగ్స్ కి ఊర్లో వెళ్తున్న పక్షులన్నీ ఆగిపోయాయి. ముఖ్యంగా లూసీ పౌడం, మహీగ్రద్ద అక్కడికొచ్చారు. ఏంటి బన్ను, ఆ స్లోగన్స్ ఏంటి? పలు చెప్తున్నావు. నాకొక గ్లాస్ చల్లటి బాదం పాలివ్వు, ఈ ఎండకి గొంతు ఎండిపోతుంది. నాకొక గ్లాస్ వేడివి ఇవ్వు బుజ్జి. బుజ్జి 2 గ్లాసుల్లో పాలు పోసి పైన బాదం, పిస్తా ముక్కలు చల్లి ఇచ్చింది. ఆ పాలు తాగి మహీగ్రద్ద ముఖం వెలిగిపోయింది. అద్భుతం, అమృతం, ఎంత చిక్కగా ఉన్నాయో పాలు. స్వీట్ కరెక్ట్ గా సరిపోయింది. నేను సిటీలో పెద్ద పెద్ద షాపుల్లో తాగాను కానీ ఇంత టేస్ట్ ఎక్కడా లేదు. ఇంకా నాకు ఇంకో గ్లాస్ ఇవ్వు బన్ను. నిజమే మహిగారు, ఈ వేడి పాలల్లో ఉన్న కుంకుమ పువ్వు ఫ్లేవర్ అద్దుసు. ప్యాక్ చేసి 2 గ్లాసులు మా ఇంటికి కూడా ఇవ్వు బుజ్జి. థ్యాంక్ యూ బామ్మగారు. ఇది తుని ఆంటీ, చోటు మమ్మీ స్పెషల్ రెసిపీ. నాణ్యతలో ఎక్కడా రాజీ పడలేదు. మహీగ్రద్ద లూసీ పౌరం చెప్పడంతో ఊర్లో వాళ్ళంతా బండి దగ్గరకు క్యూ కట్టారు. ఆ సాయంత్రం లోపు తెచ్చిన 10 లీటర్ల పాలు ఖాళీ అయిపోయాయి. బుజ్జి, పన్ను సంతోషంగా ఇంటికెళ్లారు. అమ్మా, ఈ రోజు మనం తెచ్చిన పాలన్నీ అమ్ముడుపోయాయి. లాభం కూడా బాగానే వచ్చింది. చూసారా, క్వాలిటీ ఉంటే కస్టమర్లు వాళ్లే వస్తారు. రేపు ఇంకో 10 లీటర్లు ఎక్స్ట్రా చేద్దాం. కొన్ని నెలలు గడిచాయి. బన్ను, పుచ్చిల బాదం పాలు ఊరంతా ఫేమస్ అయిపోయాయి. చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా పక్షులు వచ్చి తాగి వెళ్తున్నారు. తోపుడు బండి మీద మొదలైన వ్యాపారం ఇప్పుడు ఊరి మధ్యలో ఒక పెద్ద బిల్డింగ్ లోకి మారింది. దానికి బుజ్జి, పన్ను, బాదం కేఫ్ అని పెద్ద నియాన్ బోర్డు పెట్టారు. కొత్త షాప్ లో ఏసీలు, ఫ్యాన్సీ లైట్లు, అందమైన కుర్చీలు వేశారు. మెను కూడా పెరిగింది. ఊరి జనమంతా అక్కడే ఉంటున్నారు. బన్ను చిలుక కౌంటర్ దగ్గర కూర్చొని, బుజ్జే, ఆ టేబుల్ నెంబర్ 4 కి 2 రోజు ఫలూదాలు పంపించు. స్విగ్గీ ఆర్డర్స్ కూడా రెడీ చెయ్యి. అంతా రెడీనా పండుగ? పార్సిల్స్ వెళ్తున్నాయి. వాళ్ళ బిజినెస్ రోజు రోజుకి లక్షల్లో టర్న్ ఓవర్ చేస్తుంది. తుని, చోటు ఇద్దరు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. మరోపక్క చిచ్చుకాకి ఇంట్లో పరిస్థితి తారుమారైంది. చిన్నుకాకి రాత్రి 9 గంటలకి అలసిపోయి డల్ గా ఇంటికొచ్చాడు. ముఖం వాడిపోయింది. ఏంట్రా చిన్నగా, ఎంత లేట్ అయింది? ఆఫీస్ లో పని ఎక్కువగా ఉందా? చిన్నుకాకి విసుగ్గా ఆఫీస్ బ్యాగ్ కింద పడేసి, పనికోదమ్మా, నరకం. ఆ మేనేజర్ గారు నన్ను కుక్కను తిట్టినట్టు తిడుతున్నాడు. ఉదయం 9 గంటలకు వెళ్తే రాత్రి 9 అయినా పంపట్లేదు. లంచ్ చేయడానికి కూడా టైం ఇవ్వట్లేదు. పైగా ఈ నెల టార్గెట్ రీచ్ అవ్వలేదని జీతంలో 5,000 కట్ చేశాడు. నేను ఈ జాబ్ చేయలేనమ్మా, నా ప్రాణం పోతుంది. అయ్యో, అదేంట్రా, 25,000 జీతం కదా, వాళ్ళని గట్టిగా అడగలేవా? అడిగితే తీసేస్తాడు. అప్పుడు నాకు ఎలాంటి గౌరవం లేదు. నేను కేవలం ఒక బానిసని. నాకు విసుగు వచ్చేసింది. మనం ఒకసారి ఆ బన్ను వాళ్ళ షాప్ వైపు వెళ్లి చూద్దాంరా, వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉన్నారో. చిచ్చుకాకి, చిన్ను ఇద్దరు నడుచుకుంటూ సెంటర్ కి వెళ్లారు. అక్కడున్న ఆ పెద్ద బుజ్జి, బన్ను కేఫ్ ని చూసి చిచ్చుకాకి కళ్ళు బైర్లు కమ్మాయి. బయట కార్లు, బైకులు ఆగి ఉన్నాయి. లోపల ఫుల్ రష్ ఉంది. కౌంటర్లో బన్నుగాడు నోట్ల కట్టలు లెక్క పెడుతున్నాడు. చిచ్చుకాకి షాక్ అయి నోరు తెరుచుకుని, ఏంటిది? ఆ చిన్న తోపుడు బండి ఇంత పెద్ద ఏసీ బిల్డింగ్ ఎలా అయింది? ఇదంతా వీళ్ళదేనా?
అవునమ్మా వాళ్ళదే. మొన్న నేను వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ విన్నాను. వాళ్ళు రోజుకు 10,000 లాభం సంపాదిస్తున్నారు. నెలకి 3 లక్షలు. నా జీతం కేవలం 25,000. నేను వాళ్ళ దగ్గర పావు అంత కూడా లేను. నువ్వేమో వాళ్ళని పాలు అమ్మే వాళ్ళని ఎగతాళి చేసావు. ఇప్పుడు వాళ్ళు ఓనర్లు, నేను బానిసని. చిచ్చుకాకి తల తీసేసినట్లయింది. తన అహంకారం, గర్వం అన్నీ ఆ కేఫ్ బోర్డు ముందు చిన్నపోయాయి. అప్పుడే బన్ను, బుచ్చి బయటకొచ్చారు. అరే చిచ్చు ఆంటీ, చిన్ను బ్రో, రండి రండి, మా షాప్ కి ఫస్ట్ టైం వచ్చారు, లోపలికి రండి. చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకుని, పర్లేదులే పండుగ, మేం ఊరికే అలా బయటకొచ్చాం. పర్లేదాంటీ రండి, చిన్ను చాలా అలసిపోయినట్లున్నాడు. మా స్పెషల్ ఐస్ ఫలూదా ఇస్తాను, తాగండి. బుజ్జి వాళ్ళని లోపల కూర్చోబెట్టి 2 ఫలూదాలిచ్చింది. చిన్నుకాకి ఫలూదా తాగుతూ, బన్ను, నిజంగా మీరు చాలా గ్రేట్ రా. జాబ్ రాలేదని ఏడవకుండా మీ టాలెంట్ తో ఇంత పెద్ద బిజినెస్ కట్టారు. నేను ఆఫీస్ లో పడే టెన్షన్ చూస్తుంటే మీలాగా నాకు నేనే బాస్ అయితే బాగుండు అనిపిస్తుంది. నేను కూడా జాబ్ మానేసి మీ దగ్గర అకౌంటెంట్ గా చేరిపోతాను రా, ప్లీజ్. బన్ను చిలుక నవ్వుతూ, అదేంటి బ్రో, నువ్వు పెద్ద ఆఫీసర్వి కదా, మా దగ్గర ప్యూన్ పోస్ట్ కూడా ఖాళీ లేదు. ఎందుకంటే ఇక్కడ ప్యూన్స్ ఉండరు, అందరం ఓనర్లమే. కానీ నువ్వు బిజినెస్ నేర్చుకుంటానంటే మాత్రం నేర్పిస్తాం. చిచ్చుకాకి కన్నీళ్లు పెట్టుకుంటూ, నన్ను క్షమించండి బుజ్జి బన్ను. ఆ రోజు నేను అహంకారంతో కళ్ళు మూసుకుపోయి మీ పరువు తీశాను. చదువుకి చేసే పనికి సంబంధం లేదని, కష్టపడే గుణం ఉంటే ఏ పనులు అయినా రాజులా బతకొచ్చని మీరు నిరూపించారు. నేను ఆడిపోయాను, మీరు గెలిచారు. టోనీ, చోటీలు నిజంగా అదృష్టవంతులు. పర్లేదులే ఆంటీ, పక్షుల స్థాయిని వాళ్ళు చేసే పనిని బట్టి కాకుండా వాళ్ళ నిజాయితీని బట్టి అంచనా వేయాలి. ఆ రోజు మీరు తిట్టబట్టే మాకు కసి పెరిగింది, అందుకే మీకే థ్యాంక్స్. అవునంటే మీ తిట్లే మాకు పెట్టుబడి. సరే గాని ఫలుదా టేస్ట్ ఎలా ఉంది? అద్భుతంగా ఉందిరా. నా గర్వం లాగే ఈ ఐస్ కూడా కరిగిపోయింది. ఎండాకాలంలో పక్షుల ట్రిప్. మధ్యాహ్నం 3 గంటలు. చెట్టు కింద నీడలో తుని పిచ్చుక, చోటు చిలుక, బన్ను, మహీగ్రద్ద, లూసి పావురం ఆయాసపడుతూ కూర్చున్నారు. అమ్మా చోటు, ఈ ఊరిని ఎవరైనా ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చు కదా. నా రెక్కలు కాలిపోయి తందూరి చికెన్ లా మారుతున్నాయి. నేను ఇంట్లో ఉండలేను, బయట ఉండలేను. నాకు చల్లటి గాలి కావాలి. గాలి నేనెక్కడి నుండి తేవాలరా? ఊరంతా ఉడికిపోతుంది. మూసుకుని పడుకో. నిజమే చోటు, రాత్రి పూట కూడా కరెంటు ఉండట్లేదు. నిద్ర పట్టి వారం రోజులైంది. కళ్ళు మండుతున్నాయి. సరిగ్గా అప్పుడే చిచ్చుకాకి ఒక పెద్ద టెంట్ క్లాత్, ఒక బ్యాగ్ భుజాన వేసుకుని స్టైల్ గా ఎంట్రీ ఇచ్చింది. హలో మై స్వెట్టింగ్ ఫ్రెండ్స్, ఉడకుతున్నారా? ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా? మీ కష్టాలు తీర్చడానికి ఈ చిచ్చుకాకి ఒక బంపర్ ప్లాన్ తో వచ్చింది. ఏంటి చిచ్చు, ఏవైనా ఐస్ ఫ్యాక్టరీ కొన్నావా ఏంటి? ఐస్ ఫ్యాక్టరీ కాదు లోసే, దానికి మించిన ఐడియా. మనం పగలపూట ఎలాగో బయట తిరగలేం. అందుకే ఈ రోజు రాత్రి మనం మన ఊరి పక్కన ఉన్న చీకటి అడవికి వెళ్తున్నాం. అక్కడ చెట్ల కింద టెంట్ వేసుకుని చల్లటి గాలిలో నైట్ క్యాంపింగ్ చేస్తాం. మంట వేసుకొని పాటలు పాడుకుంటూ చక్కగా నిద్రపోవచ్చు. అడవిలోనా? రాత్రి పూట అక్కడ క్రూర జంతువులు, పాములు ఉంటాయేమో చిచ్చు. అయ్యో మహి గారు, మనకు రెక్కలు ఉన్నాయి కదా, ఏదైనా వస్తే ఎగిరి చెట్టు మీద కూర్చుంటాం. ఆయన ఆ అడవిలో ఏముంటాయి? మహా అయితే కుందేళ్ళుంటాయి. చల్లటి గాలి వస్తుంటే పడుకోవడానికి ఎంత బాగుంటుందో తెలుసా? సిటీలో ఇది పెద్ద ట్రెండ్. బన్ను చిలుక ఎగిరి గంతేసి, వావ్, క్యాంపింగా? అంటే రాత్రిపూట మంటేసి దాని మీద మార్ష్లోస్ చికెన్ ముక్కలు కాలుస్తారా ఏంటి? టీవీలో అలాగే చూపిస్తారు. అదేరా పండుగ, నువ్వు అడిగినవన్నీ కాలుద్దాం. ఈ రోజు రాత్రి మనకు పండగే. అమ్మ టుని, మనం కూడా వెళ్దామా? ఈ ఉక్క పొట్టులో ఇంట్లో నేను ఉండలేను. సరేలే, అందరూ వెళ్తున్నారు కదా, మనం కూడా వెళ్దాం. కొంచెం వంట సామాన్లు, దుప్పట్లు ప్యాక్ చేసుకోండి. సాయంత్రం 6 గంటలు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. అందరూ తలా ఒక బ్యాగ్ పట్టుకొని అడవి వైపు నడుస్తున్నారు. బన్నుగాడు మాత్రం తన వీపు మీద ఒక పెద్ద బస్తా మోసుకొని వణుకుతూ నడుస్తున్నాడు. ఒరే బన్ను, నువ్వు ఒక్కడవే అంత పెద్ద బస్తా మోస్తున్నావు. అందులో ఏమున్నాయిరా? మనం వెళ్ళేది ఒక్క రాత్రికి కదా. బన్ను చిలుక రొప్పుతూ, అమ్మా, నీకు ప్లానింగ్ తెలియదు. అడవులు ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసు? అందుకే నేను 3 కిలోల బియ్యం, 2 కిలోల ఆలుగడ్డలు, 10 ప్యాకెట్ల మ్యాగీ నూడిల్స్, 5 లీటర్ల కూల్ డ్రింక్, ఇంకా నా ఫేవరెట్ సమోసాలు కూడా ప్యాక్ చేశాను. అమ్మో, ఇవన్నీ ఒక్క రాత్రిలో తినేస్తావారా?
తినకపోతే ఇంటికి తెచ్చుకుంటాను ఆంటీ. కానీ ఫుడ్ లేకుండా అడవిలో ఉండడం చాలా రిస్క్. దయ్యాలొస్తే వాటి మొహాన ఈ ఆలుగడ్డలు కొట్టొచ్చు. చిచ్చుకాకి నవ్వుతూ, దయ్యాలా? అడవిలో దయ్యాలు ఎక్కడ ఉంటాయరా? అవన్నీ కథలు. ఒకవేళ ఏ దయ్యమైనా వస్తే నా ఫేస్ చూస్తే అదే భయపడి పారిపోతుంది. నేనే దయ్యాలకే దయ్యాన్ని. అది మాకు తెలుసులే చిచ్చు. నీ మేకప్ లేని ఫేస్ చూస్తే ఎవరైనా పారిపోవాల్సిందే. అందరూ నవ్వుకుంటూ అడవిలోకి ఎంటర్ అయ్యారు. అక్కడ పెద్ద పెద్ద చెట్లున్నాయి. చీకటి పడుతూ ఉండడంతో అడవి ప్రశాంతంగా కాస్త భయానకంగా మారుతోంది. గాలి మాత్రం చాలా చల్లగా వీస్తుంది. అబ్బా, చిచ్చు చెప్పింది నిజమే. ఇక్కడ గాలి భలే చల్లగా ఉంది. ఇళ్లలో ఉక్కపోతకు ఈ గాలికి ఎంత తేడాను. చూసారా, నా ఐడియా ఎప్పుడు సూపర్ హిట్. రండి, ఇక్కడ ఈ పెద్ద మర్రి చెట్టు కింద టెంట్ వేద్దాం. చిచ్చుకాకి తాను తెచ్చిన టెంట్ క్లాత్ ని కింద పరిచింది. దాన్ని నిలబెట్టడానికి తాడులు పట్టుకుంది. చోట నువ్వు ఆ తాడు పట్టుకో. బన్నో, నువ్వు వెళ్ళి 2 పెద్ద కర్రలు తీసుకునిరా. ఈ టెంట్ని ఇప్పుడే మహాల్లా నిలబెడతాను. ఎలాగోలా అరగంట కష్టపడి అందరూ కలిసి ఒక పెద్ద టెంట్ వేశారు. చీకటి పూర్తిగా పడింది. అడవిలో కీచురాల శబ్దం వినిపిస్తుంది. చిచ్చు, చాలా చీకటిగా ఉంది. వెంటనే మంట వెలిగించు. చిన్నగా ఆ ఎండు పుల్లలెట్టి తీసుకుని రారా. చిన్నుకాకి తెచ్చిన పుల్లలతో చిచ్చుకాకి మంట వెలిగించింది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అసలైన ప్రోగ్రాం. మమ్మీ, నా బస్తాలో ఉన్న ఆలుగడ్డలు ఇవ్వు. మంటలో కాల్చుకొని తిందాం. అందరూ ఇలా మంట చుట్టూ గుండ్రంగా కూర్చోండి. మనం పాటలు పాడుకుందాం. అందరూ మంట చుట్టూ కూర్చొని ఆలుగడ్డలు, మొక్కజొన్న కంకులు కాల్చుకుంటూ తింటున్నారు. మహీబామ్మగారు, పాటలు బోర్ కొడుతున్నాయి. అడవిలో మంట చుట్టూ కూర్చున్నప్పుడు పాటలు కాదు, దయ్యాల కథలు చెప్పుకోవాలి. అప్పుడే కిక్ వస్తుంది. బుజ్జి పిచ్చుక భయపడుతూ, ఉట్రా పనుక, దయ్యాల కథలు చెప్తే నాకు రాత్రి నిద్ర పట్టదు, భయంగా ఉంటుంది. భయం ఏంటే బుజ్జే, ఏ చిచ్చు ఆంటీ నీ పక్కనే ఉంది కదా అంటూ తన పౌరుషం చూపిస్తూ, నేను దయ్యాలను అస్సలు నమ్మను. ఒకవేళ నిజంగా దయ్యం వస్తే దానికి కూడా మేకప్ వేసి చీర కట్టి దానితో నేను డాన్స్ వేయిస్తాను. మహిగారు, మీరు చెప్పండి ఒక కథ. మహీగ్రద్ద గొంతు తగ్గించి సీరియస్ గా, సరే వినండి. 10 ఏళ్ల క్రితం ఇదే అడవిలో ఒక పెద్ద భయంకరమైన దయ్యం తిరుగుతుండేదట. దానికి కళ్ళు ఎర్రగా నిప్పుల్లా మెరుస్తూ ఉంటాయట. అది చెట్ల మీద సైలెంట్ గా కూర్చొని కింద ఉన్న వాళ్ళ తల మీద ఒక్కసారిగా వాలిపోయి వాళ్ళ రక్తం తాగుతుందట. చోటు చిలుక వణుకుతూ, అమ్మో, తల మీద వాలుతుందా? మహిగారు, ఆపండి, నాకు భయమేస్తుంది. చిచ్చుకాకి నవ్వుతూ, తల మీద వాలితే రక్తం రాదు మహిగారు, పేలొస్తాయి. ఇవన్నీ ఉత్తి కథలు. నా తల మీద అలా ఏ దయ్యమైనా వాలితే దాని కాళ్ళు విరగ్గొడతాను. ఇక్కడ మంట దగ్గర చిచ్చుకాకి ఇంకా గొప్పలు చెప్పుతూనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, భయం అనేది మన మనసులో ఉండే భ్రమ. నన్ను చూడండి, ఎంత ధైర్యంగా ఉన్నాను. ఈ అడవికి నేనే మహారాణిని. సరిగ్గా అదే సమయంలో ఆ అడవిలో ఉండే ఒక పెద్ద గుడ్లగూబ రాత్రిపూట వేటకు బయలుదేరింది. నేరుగా వచ్చి చిచ్చుకాకి తల మీద వాలింది. గుడ్లగూబ వాలగానే దాని పదునైన గోళ్లు చిచ్చుకాకి తలకి గుచ్చుకున్నాయి. దాని బరువుకి చిచ్చుకాకి మెడ కొంచెం వంగింది. కాని చిచ్చుకాకి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఎవరో తన నెత్తి మీద చెయ్యి వేశారని అనుకుంది. చిచ్చుకాకి కోపంగా, పరే చిన్నగా, ఏంట్రా నా నెత్తి మీద కూర్చున్నావు? కిందకి దిగో, నాకు బరువుగా ఉంది. చిన్నుకాకి చిచ్చు ఎదురుగా కూర్చొని షాక్తో, అమ్మో, నేను నీ నెత్తి మీద లేను, నేను నీ ఎదురుగానే ఉన్నానమ్మో. చిచ్చుకాకి కన్ఫ్యూజ్ అయ్యి, ఏంటే నువ్వు ఈ ఎదురుగా ఉన్నావా? మరి నా తల మీద కూర్చున్నది ఎవరు? చోట నువ్వా? చోటు చిలుక గుడ్లగూబ కళ్ళని చూసి వణుకుతూ నోట మాట రాక, నేను కాదు చిచ్చు, నీ తల మీద. అందరూ చిచ్చుకాకి తల వైపు చూశారు. చీకట్లో ఆ గుడ్లగూబ పెద్ద ఎర్రటి కళ్ళతో రెక్కలు చాచి భయంకరంగా చూస్తుంది. అది అచ్చం మహీగ్రద్ద చెప్పిన కథలో తల మీద వాలే దయ్యంలాగానే ఉంది. తుని పిచ్చుక గట్టిగా అరుస్తూ, అమ్మో, దయ్యం! చిచ్చు తల మీద దయ్యం! దాని కళ్ళు చూడు, ఎంత ఎర్రగా ఉన్నాయో. రక్తం తాగే దయ్యం వచ్చింది, పారిపోండ్రా రోయ్. అందరూ భయంతో కేకలు వేస్తూ మంట దగ్గర నుండి పరిగెత్తడం మొదలు పెట్టారు. రాత్రంతా ఎవరికీ నిద్ర పట్టలేదు. దయ్యం భయం పోయినా దోమలు, కీచురాల శబ్దాలకు ఎవరూ పడుకోలేకపోయారు. ఉదయం 6 గంటలయ్యింది. సూర్యుడు వస్తున్నాడు. అందరి ముఖాలు నిద్రలేమితో పీకిపోయున్నాయి. బన్నుగాడికి కళ్ళ కింద నల్లటి వలయాలొచ్చాయి. చిచ్చు, ఇంకెప్పుడైనా నైట్ క్యాంపింగ్ అంటే నీ పళ్ళు రాలగొడితే చెప్తున్నా. ఉక్కపోతైనా పర్లేదు కాని ఇంట్లో పడుకోవడమే ప్రశాంతం. అవును,
అడవి తోవలో నా రక్తం మొత్తం తాగేశాయి. దయ్యం తాగకపోయినా ఇవి తాగేశాయి. సారీ ఫ్రెండ్స్, ప్లాన్ ఫ్లాప్ అయ్యింది. సరేలే, మన ఇళ్ళకే వెళ్ళిపోదాం. బన్ను చిలుక తన బస్తా భుజాన వేసుకుని, అమ్మా నాకు ఈ అడవిలో ఒక విషయం అర్థమైంది. ఇక్కడ ఎంత చల్లటి గాలున్నా మన ఇంట్లో కాలిపోయే ఫ్యాన్ గాలే మనకు స్వర్గం. పదండి, ఇంటికెళ్ళి ఆలుగడ్డలు ఉడకబెట్టుకుని తిందామే. అందరూ తమ సామాన్లు సర్దుకుని అలసిపోయిన శరీరాలతో నైట్ క్యాంపింగ్ కి దండం పెట్టి గ్రామం వైపు నడిచారు. ఈ కథలోని నీతేంటంటే, అతి ధైర్యం ప్రదర్శిస్తే చిన్న గుడ్ల గూబు కూడా దయ్యంలాగే కనిపిస్తుంది. ఎండాకాలం కష్టమే కాని మన ఇల్లే మనకు ఎప్పుడూ సురక్షితమైన ప్రదేశం.